ఇప్పుడు ఒక పొజిషన్ ఉంది. ఏదైనా క్లయింట్ కంపెనీ ద్వారా ఒక 10-15 పొజిషన్స్ అనేది ఓపెన్ అయినాయి అని చెప్పి బయట పబ్లిష్ చేశారు. బయట పబ్లిష్ చేసిన తర్వాత ఏంటంటే అవి కాంట్రాక్ట్ రోల్స్ మాత్రమే అయి ఉంటాయి కనుక ఇప్పుడు వెండర్స్, ప్రైమ్ వెండర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి టైప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని పొజిషన్స్ అనేది అసైన్ చేసేస్తారనమాట. ఇప్పుడు మన దగ్గర మార్కెటింగ్ ఇప్పుడు కన్సల్టెన్సీ ద్వారా ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళు వీళ్ళకి జాబ్ ప్రొఫైల్స్ అనేది పంపిస్తారు క్యాండిడేట్స్వి. పంపించిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 పొజిషన్స్ అనేది ఇప్పుడు ఒక కంపెనీకి అసైన్ చేశారంటే ఇప్పుడు ఆ ఫైవ్ పొజిషన్స్లో 3 పొజిషన్స్ అనేది ఫిల్ అయిపోయి క్లోజ్ అయిపోయిన తర్వాత మిగతా రెండు పొజిషన్లు ఎలా ఉన్నాయి, క్లోజ్ అయ్యే పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది టఫ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రౌండ్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ 2 రౌండ్స్ నీకు రిమోట్ జరిగినా కానీ థర్డ్ రౌండ్ వచ్చేసి నీకు నియర్ బై అంటే ఆ వెండర్ ఆఫీస్ ఏదైతే ఉందో అండ్ నువ్వేం క్లయింట్ కంపెనీకి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇవ్వరు. వెండర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వర్చువల్గా అంటే వాళ్ళ ముందు వర్చువల్గా మీరు క్లయింట్ కంపెనీకి ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో లాస్ట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గరికి వచ్చే కొద్దీ ఇలా ఉందన్నమాట సినారియో ఇప్పుడు. సో అంటే మీకు ఎవరన్నా డైరెక్ట్ వెండర్స్ కానీ ప్రైమ్ వెండర్స్ కానీ డైరెక్ట్ తెలిస్తే కనుక వాళ్ళకి చెప్పండి, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ఏదైనా పొజిషన్ వాళ్ళకి వస్తే కనుక డైరెక్ట్ మీకే ఇస్తే అంటే స్పీడప్ చేసేసి ప్రాసెస్ ఇంటర్వ్యూని తొందరగా అంటే ఈజీ వేలో త్రూ అయ్యేలా చూసుకోండి. దట్స్ ఇట్. 2025 మార్కెట్ సినారియో అయితే